హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్. సో ఈరోజు మీ ముందుకు ఒక సూపర్బ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ దగ్గరకు అయితే తీసుకొస్తున్నాను. సో ఏం లేదు, ఒక చిన్న ఒక ప్యాకేజ్ అయితే మనం అమెజాన్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. సో అమెజాన్ స్టార్టింగ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇదొక వైర్లెస్ మైక్. సో దీన్ని నేను మీకు ఓపెన్ చేసి ఈ మైక్ ఎలా యూస్ చేయాలి అండ్ ఎవరైతే యూట్యూబ్ స్టార్టింగ్ వ్లాగర్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అవుతుంది. తప్పకుండా మన వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఈ మైక్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో డెఫినెట్గా అయితే ఈ వీడియోని అయితే తప్పకుండా మీరు చూడాలని కోరుకుంటున్నాను. బ్యాక్ సైడ్ మీరు వెదర్ చూస్తున్నారు కదా, వస్తుంది కదా. సో మీకు మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా మన వీడియోని కంటిన్యూగా చూడండి. సో మీకు ఇప్పుడైతే ప్యాకేజ్ని చూపిస్తాను, మొత్తం దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తాను. ఫైనల్గా మైక్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. సో మీరు నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా, ఎక్సలెంట్ వెదర్ అనమాట. సో ఫైనల్గా నేనైతే ఇక్కడ అన్బాక్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో మీకోసం నేను అన్బాక్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూసేద్దాం. సో దిస్ ఈజ్ మై ప్యాకేజ్, అమెజాన్ నుంచి వచ్చింది. సో ఈ ప్యాకేజ్ని మనం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లోనే తీసుకున్నాం. సో అసలు ఈ మైక్ ఏంటి, అసలు ఈ మైక్ని మనం ఎలా యూస్ చేయాలి అండ్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తాను. సో చూసేద్దాం. వెయిట్, ఐ విల్ ఓపెన్. సో దీనికోసం మన దగ్గర అయితే మన టెక్ ఛానల్ కాదు కాబట్టి చిన్న సిజర్ అయితే పట్టుకొచ్చాను. ఈ సిజర్తో ఓపెన్ చేసేసి మీకు లోపల ఉందేమో చూపిస్తాను. ప్రజెంట్ అయితే దీన్ని ఇలా ఓపెన్ కూడా చేయలేదు. సో ఇది కంప్లీట్ సీల్డ్ ప్యాకేజ్ అనమాట, దీన్ని ఓపెన్ అయితే ఏం చేయలేదు. సో మీకోసం ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఓపెన్ చేసేద్దాం. సో ఈ సీల్డ్ ప్యాకేజెస్, సో మనకు చిన్న బాక్సే ఉంటుంది, దీని లోపల ఏముండదు. సో కానీ పెద్ద ప్యాకేజ్ అయితే ఇచ్చారు మనకి. రైట్, ఓపెన్ చేస్తున్నాం. సో అమెజాన్ ప్యాకేజ్, అమెజాన్ వాళ్ళు కొంచెం ప్యాకేజ్ అయితే మనం నీట్గా ప్యాకేజ్ అయితే చేస్తారు. సో దాంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. సో లోపల ఉన్న బాక్స్ అయితే ఇదే. సో దీంట్ లోపల ఏమి ఇచ్చారనేది చూద్దాం ఒకసారి. యూ కెన్ సీ దట్ అమెజాన్ నుంచి వచ్చింది మనం తీసుకున్న మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ యూట్యూబర్స్కి, వ్లాగర్స్కి ఎవరైతే ఉంటారో స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, తక్కువ బడ్జెట్లో మైక్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి మైక్ అనమాట. సో ఇది కొత్తగా నేనైతే తీసుకొచ్చాను. నాకు దీని రివ్యూస్ చూశాను, రివ్యూస్ నాకు ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అందుకోసం నేను ఈ బాక్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో చూద్దాం లోపల ఏముందో. డోంట్ వెయిట్ ఫర్ ఇట్. సో లోపల కట్ చేద్దాం, లోపల ఏముందో ఒకసారి చూసేద్దాం. సో ఎక్సలెంట్ వెదర్లో అయితే మనం అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే మీరు చూసినా కదా ప్యాకేజ్ ఇంత ఇలా ప్యాక్ చేశారు ప్యాకేజ్. సో ఫైనల్లీ దిస్ ఇస్ బిల్ అనమాట. మనం తీసుకున్న బిల్ అనమాట. మనం ఏంటంటే బుక్ చేసాము. దీని యాక్చువల్ కాస్ట్ చూస్తే మీరు దీని ప్రైస్ వచ్చేసి 3000 సంథింగ్ ఉంది, 3000 అబోవ్ ఉంది. బట్ మనకి ఇది ఆఫర్లో ఎంత వచ్చింది అంటే 2499కి వచ్చింది. అంటే 2499కి మనం దీని అయితే బుక్ చేసాం. ఇట్స్ నాట్ ఈజీ. 2499 కొంచెం బెటర్మెంట్లో మంచి వ్లాగ్ చేయడానికి మంచి మైక్రోఫోన్ కావాలి అంటే డెఫినెట్గా మనం ఆల్మోస్ట్ 2000 అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ స్పెండ్ చేస్తే మాత్రం అది వేస్ట్ అనే చెప్పొచ్చు. సో చూసారు కదా, సో దిస్ ఇస్ మైక్రోఫోన్స్ అనమాట. సో ఈ మైక్రోఫోన్ క్రాస్ బీట్స్ క్లిప్ అనమాట, M01 అని మైక్రోఫోన్ అయితే ఇది. సో దీని మీద ఏమేమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. లోపల అయితే మనకు 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఫర్ ఐఫోన్ ఉంది అండ్ ఫర్ టైప్ సి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సపోర్ట్ 1/2 అనమాట. మనం ఒకేసారి మైక్రోఫోన్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉంది కదా మధ్యలో, దీన్ని మనం ఫోన్కి కనెక్ట్ చేసేసి మనం 2 మైక్స్ని కూడా ఒకేసారి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ హై క్వాలిటీ ఆడియో రికార్డింగ్ అయితే నాకు తెలిసి బెస్ట్ రివ్యూస్ ఉన్నాయి దీని మీద. అందుకోసమే నేనైతే ఈ మైక్ని ప్రిఫర్ చేయడం జరిగింది. సో దీన్ని కాస్ట్ మీరు ఎంఆర్పీ చూసారనుకోండి, ఎంఆర్పీ చూస్తే మీరు ఎంత చూసారా, ఆల్మోస్ట్ దీని ఎంఆర్పీ వచ్చేసి 8000 ఉంది, 8999 ఉంది. క్రాస్ బీట్స్ మంచి కంపెనీ, బ్లాక్ కలర్, నెట్ క్వాంటిటీస్ ఒకటి ఉంటుంది అనమాట లోపల. అండ్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది మనకు. ఆల్మోస్ట్ దీని విడ్త్ కూడా మనకు 60 మీటర్స్ వరకు ఉంది అనమాట. ఆల్మోస్ట్ మనకు 50 మీటర్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మైక్రోఫోన్ యూస్ చేసేది మనం. సో దిస్ ఇస్ ద బ్రాండ్ లేబుల్, క్రాస్ బీట్స్ అనమాట, క్రాస్ బీట్. సో ఒకసారి మనం దీన్ని కూడా ఓపెన్ చేసేసి లోపల ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. రైట్, సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు కనెక్ట్ దిస్. రైట్, చూద్దాం. అన్నీ మీ ముందైతే నేను ఓపెన్ చేస్తున్నా ఇక్కడ. రైట్, చూడండి లోపల ఏముంది అనేది. సో లోపల ఒక బాక్స్ ఇచ్చారు. సో ఇది ఒక బాక్స్ అనమాట, ఓపెన్ చేయడానికి ఏం లేదు. సో ఇది ఇలా బాక్స్, ఇది సింపుల్గా ఇలా ఓపెన్ చేసుకోవడమే. సో రైట్, మీకు కనిపిస్తుంది కదా లోపల ఏమున్నాయి మీకు చూపిస్తాను. మనదైతే టెక్ ఛానల్ కాదు, బట్ మీకోసం యూస్ఫుల్ వీడియో ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనది టెక్ ఛానల్ అయితే కాదు, మనది ఎక్స్ప్లోరింగ్ ఛానల్ అనమాట. ఐ కెన్ ఎక్స్ప్లోర్ వేర్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ అండ్ సీ, ఎంజాయ్ ద ప్లేసెస్. సో అలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మన ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో బెటర్ మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ మీ చుట్టుపక్కల, మీ దగ్గర ఉన్న విలేజెస్, మీ దగ్గర ఉన్న సిటీస్లో ఉన్న మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ని అయితే మన ఛానల్ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి. సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. సో ఒకసారి మీరు చూడండి, ఇది కేబుల్, సి టైప్ ఆఫ్ కేబుల్ అనమాట. ఈ సి టైప్ కేబుల్ మనం యూస్ చేసుకొని సో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇది ఒక ఛార్జింగ్ కేసు, ఇది చూస్తున్నారా, అంతే. మనకు దీంట్లో అంతకు మించి ఏం లేవు. సో దీంట్లో అయితే హలో నమస్తే అనే ఒక
కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని జస్ట్ మనము డైరెక్ట్గా మాన్యువల్గా కూడా యాప్ నుంచి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 2 ఇవ్వడం జరిగింది. సో దీని లోపల మనకు టైప్ సి కేబుల్కి సంబంధించిన ఒక బాక్స్ అయితే ఇచ్చారు. సో దాంతోపాటు మనకు మైక్రో ఫోన్ అయితే మనకి ఇట్లా ఒక ఇయర్ బడ్స్ ఉంటుంది కదా, మనకి ఇయర్ బడ్స్ని యూస్ చేస్తాం కదా, అలాగే మనకి ఇయర్ బడ్స్ని యూస్ చేసేలాగా ఒక ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మనం సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు, మన పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ క్రాస్ బిట్స్. సో నాకు తెలిసి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో బ్లాక్ ఇన్ కలర్ ఎక్సలెంట్ ఉంది అయితే నాకు తెలిసి, మీరు చూస్తే ఎక్సలెంట్ ఉందన్నమాట. కలర్ అయితే సూపర్ నచ్చింది నాకైతే క్రాస్ బిట్స్. సో ఇక్కడ మనకు టైప్ సి పోర్ట్ ఇచ్చారు, ఇక్కడ మనం డైరెక్ట్గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో పైన మనకు ఒక స్క్రీన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్క్రీన్లో మనకి ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ అన్నదని కూడా మనము ఈజీగా పెట్టుకోవచ్చు. సో లోపల చూద్దాం. సో ఫైనల్లీ ఓపెన్ చేసాం. సో చూసారు కదా, ఇది మనకు లోపల టైప్ సి, ఇది ఐఫోన్కి సంబంధించింది అనమాట. ఐఫోన్ మనము కనెక్ట్ చేసుకోవడానికి పెట్టుకున్నాం. ఇంకొకటి వచ్చేసి మనకి టైప్ సి కేబుల్ అనమాట. ఇది టైప్ సి కేబుల్, దీనికి కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, టైప్ సి ఇచ్చారు. సో ఇవి మైక్రోఫోన్స్. సో దీస్ 2 ఆర్ ద మైక్రోఫోన్స్, 2 మైక్రోఫోన్స్. అండ్ 2 కనెక్ట్ చేసుకోవడానికి, మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్కి కనెక్ట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్గా మనం ఐఫోన్కి కూడా దీని అయితే కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఫైనల్గా ఇది మనకి ఇచ్చిన మైక్రోఫోన్. సో మనం దీన్ని ఒకసారి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత మనం అయితే దీన్ని రివ్యూ అయితే చెప్దాం. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో, మనం పైన కూడా మనకి ఇలాగా ఒక ఇచ్చారు. సో మనం దీన్ని ఇలా కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ ఇది మన క్రాస్ బీట్స్ నుంచి మనం తీసుకున్న మైక్రోఫోన్, వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. ఎందుకంటే ఇది మనము బయటకు వెళ్ళిన తర్వాత, సో మనము నేను ఎందుకు తీసుకున్నాను ఇదంటే, సో బయటకి మనం వెళ్తే డైరెక్ట్గా ఇంతకుముందు నేను లావేజర్ మైక్ని యూస్ చేయడం జరిగిందనమాట. లావేజర్ మైక్ని మనము ఆ వీడియో షూట్ చేసిన తర్వాత డబ్బింగ్ చెప్పడానికి ఉండే. సో ఇప్పుడు అలా కాదు, మనం అలా డబ్బింగ్ చెప్పి వీడియోని అప్లోడ్ చేయడం అంటే టేక్ మోర్ టైం, చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అందుకోసమే మనం ఒక వైర్లెస్ మైక్ అయితే తీసుకోవాలి. అండ్ మనం స్టార్టింగ్ యూట్యూబర్స్ కాబట్టి వీ డోంట్ వాంట్ టు స్పెండ్ మచ్ అమౌంట్ అనమాట. ఒక్కసారి మనం ఎక్కువ అమౌంట్ని స్పెండ్ చేయడానికి కూడా హైలీ ఎక్స్పెన్సివ్గా ఫీల్ అవుతాం. అందుకోసం ఎవరైతే స్టార్టింగ్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఇది స్టార్టింగ్లో బడ్జెట్ మైక్రోఫోన్ అని చెప్పొచ్చు అనమాట. సో దీన్ని మనము హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు, పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, క్యారీ చేసుకోవచ్చు మంచిగా. అందుకోసమే ఈ మైక్రోఫోన్ తీసుకుందాం, ఇది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నేను దీన్ని ఇలా కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత మీకు దీని గురించి అయితే చూపిస్తాను, వినిపిస్తాను మొత్తం కూడా. సో ఇది మంచిగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో మనం బయట దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. మనం హ్యాపీగా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పెట్టుకొని బయట మనం యూట్యూబ్ వీడియో చేసుకొని వెళ్తున్నప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్గా మనం ఎడిట్ చేసుకొని మన వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. నేను అందుకోసమే దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం మోస్ట్ ఆఫ్ ద వాయిస్ అంతా కూడా, మన వీడియోస్లో వచ్చే వాయిస్ అంతా కూడా ఈ మైక్రోఫోన్ యూస్ చేసుకొని రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఒకసారి నా లొకేషన్ చూపిస్తాను చూడండి. సో ఇది మా ఊర్లో అనమాట. సో ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది అనమాట లొకేషన్, చూసారా. ఇట్స్ నైస్ వ్యూ అయితే, రైట్. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత మీకు అయితే రివ్యూ చెప్పేస్తాను, రైట్. థ్యాంక్ యూ. సో వాచ్ మై వీడియో కంప్లీట్గా చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం. కలిపేద్దామా ఇప్పుడు ఫోన్కి మైక్రోఫోన్కి అయితే కలిపేద్దాం. సో ఫోన్ తీసుకుందాం. సో లెట్స్ టేక్ ఫోన్. సో ఈ ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ మనము ఓపెన్ చేద్దాం. సో డైరెక్ట్గా ఇప్పుడు మనము ఈ మైక్రోఫోన్స్ని ఓపెన్ చేసి, సో ఇది అడాప్టర్ ఉంది కదా, సో దీన్ని డైరెక్ట్గా మనము దీనికి ఇక్కడ ప్లేస్ చేసేస్తాం. సో చూద్దాం. ప్లేస్ చేసి తర్వాత మనం అయితే వీడియోని కనెక్ట్ చేద్దాం, రైట్. ఓకే రైట్, దీన్ని ప్లేస్ చేస్తున్నాం చూడండి. మనం ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసాం. సో కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక లైట్ అయితే చూడండి, లైట్ అయితే వచ్చింది కదా. సో మనం ఏ సైడ్ అయితే కనెక్ట్ చేస్తున్నామో దాని లైట్ వస్తుంది అనమాట. సో ఛార్జింగ్ కనెక్టెడ్ డివైస్ బై యూఎస్బీ కేబుల్ అనమాట. సో దిస్ కనెక్టింగ్ మొబైల్ ఆర్ కనెక్టెడ్ డివైస్, దిస్ డివైస్ అని ఉంటుంది. సో చూసుకున్నారా. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మైక్రోఫోన్స్ని ఓపెన్ చేద్దాం. సో ఇది మైక్రోఫోన్ అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఇది తీసేసేయాలి మనం, ఇట్లా ఉంటాయి. సో వీటిని అయితే మనము తీసేద్దాం. ఈ కవర్స్ని అయితే రిమూవ్ చేసేద్దాం. ఇట్లా అవుతుంది. కవర్స్ని అయితే తీసేద్దాం. చాలా సన్నగా ఉన్నాయి అనమాట కవర్స్ ఇవి. సో ఓకే, కవర్ అయితే రిమూవ్ చేయడం జరిగింది, రైట్. ఇంకొక మైక్రోఫోన్ తీసుకుంటున్నాం. సో దీనికి కూడా ఇలానే కవర్ అయితే ఉంటుంది. ఇవి తీయకపోతే ఛార్జింగ్ ఎక్కదనమాట. సో అలా ఓకే రిమూవ్ చేస్తాము. ఓకే, అవసరం లేదు, మనం పడేద్దాం, రైట్. ఇప్పుడు మనము డివైస్కి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత మీకు అయితే వినిపిస్తాను. సో మనకి ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారనమాట. మైక్రోఫోన్లో 2 బటన్స్ ఉన్నాయి. సో ఈ 2 బటన్స్ అయితే ఉన్నాయో, ఈ కింద బటన్ ఉంది కదా, సో దీన్ని మనం ప్రెస్ చేస్తామని, అలా హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే మనకైతే లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏమర్థమైందంటే కనెక్ట్ అయింది, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది. మనం జస్ట్ అప్పుడు మనం కనెక్ట్ చేసాం కదా, సో ఇలా కనెక్ట్ చేసేస్తే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది. సో ఇంకొక మైక్రోఫోన్ తీసుకొని, సో దీన్ని కూడా మనం ఇలా హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే డైరెక్ట్ ఇది కూడా కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఫోన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 మైక్రో స్పీకర్స్ అన్నీ కూడా కనెక్ట్ అయిపోయినాయి. సో డైరెక్ట్గా ఇక్కడ మనం ఇంకా వీడియో ఆన్ చేసి ఓపెన్ చేయడం అనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా వీడియో ఆన్ చేసుకొని స్టార్ట్ చేస్తే అండ్ మనకు డైరెక్ట్గా ఏమవుతుందంటే కనెక్ట్ అయిపోద్ది. ఓకే, మీకు అర్థమవుతుందో చెప్పింది. సో ఇలా మనం మైక్రోఫోన్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఫస్ట్ ఒక మైక్తో నేను కనెక్ట్ చేసి అయితే మీకు వాయిస్ అయితే ఎలా ఉందో పెడతాను. సో ఇక్కడ మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, ఇది మైక్ ఉంది కదా. సో ఈ మైక్ని మనం దేనికి యూస్ చేస్తామంటే కనెక్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. అక్కడ ఇంకొకటి ఉంది కదా, దీన్ని ఒకసారి మనం ఇలా చేసామంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ స్టార్ట్ అయ్యేసి మనకు నాయిస్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. చుట్టుపక్కల ఉన్న యాంటీ నాయిస్ అంతా కూడా రెడ్యూస్ చేసి మనకు కొంచెం
నాయిస్ని కంట్రోల్ చేసి మనకైతే వీడియో అవుట్పుట్ని అయితే ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా మనము కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో సేమ్ దీనికి కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఒక బటన్ ఇచ్చారు. దీన్ని కూడా మనం ఇలా ప్రెస్ చేయగానే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి 2 మైక్రోఫోన్స్ అనమాట. సో నేను ఇప్పుడు ఏమన్నా అంటే దీన్ని నాట్ ఓన్లీ మొబైల్ ఆండ్రాయిడ్ అనమాట. సో ఇంక్లూడింగ్ మనం GoPro కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనం అయితే చెప్పుకున్నాం. ప్రజెంట్ అయితే మనము దీని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మనము వాయిస్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం, సరేనా? రైట్, స్టార్ట్ చేద్దాం. 100% ఛార్జింగ్ అని కూడా చూపిస్తుంది. లోపల రెడ్ లైట్స్ కూడా వెలుగుతున్నాయి. సో కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఛార్జింగ్ ఎంత లెవెల్ ఉంది కూడా పర్సంటేజ్ కూడా మనకైతే ఛార్జింగ్ చూపిస్తుంది అనమాట. సో ఇది మన క్రాస్ బీట్స్. ఫైనల్లీ ఐ గాట్ ఇట్. సో మీరు కూడా ఇలాంటిది బై చేసుకోండి ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు. బెస్ట్ మైక్. సో దీన్ని మనం ఇంటర్వ్యూస్ కానీ ఎవరినైనా సరే మనము ఇంటర్వ్యూ చేయాలన్నా వాటికి కూడా ఈ మైక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో ఒక్క నిమిషం. సో ఫైనల్గా నేనైతే మొబైల్లో షూట్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. సో మొబైల్లో షూట్ చేస్తున్నాను. నాకు తెలిసి వాయిస్ అయితే చాలా బాగా వస్తుంటుంది. సో మీరు ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి, వాయిస్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్. సో దిస్ ఈజ్ మైక్రోఫోన్, క్రాస్ బీట్స్ క్లిప్ M01 మైక్రోఫోన్. వచ్చి అండర్ 3,000 అంటే 2,500కి వస్తుంది మనకి మైక్ అయితే. సో మీకు ఇప్పుడు వచ్చే వాయిస్ అంతా కూడా మైక్లోంచి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొంచెం దూరంకి వెళ్ళి అయితే మీకైతే వాయిస్ రికార్డ్ అయితే. సో మీరు చూసారు కదా, మనకి ఇలాంటి ఒక స్ట్రిప్ కోడ్ ఇస్తారు. డైరెక్ట్గా మనం ఇక్కడ ఇలా పెట్టుకొని మనం ఇక మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు వచ్చే వాయిస్ అంతా కూడా క్రాస్ బీట్స్ నుంచే వస్తుంది వాయిస్, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇప్పుడు వచ్చే వాయిస్ అంతా కూడా క్రాస్ బీట్స్ ఎలా వస్తుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా. నాకు తెలిసి వ్లాగ్ చేయడానికి ఇది బెస్ట్ వీడియో అని అయితే చెప్తాను అనమాట. సో మనము దీని రేంజ్ ఆల్మోస్ట్ మనకు 30 to 50 మీటర్స్ వరకు అయితే మనకి దీని రేంజ్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు కనెక్ట్ చేసిన వీడియో కూడా, ఇప్పుడు మీకు కనెక్ట్ చేసిన వీడియో అంతా కూడా మొబైల్ అయితే కనెక్ట్ చేశాను, మీకు చూపిస్తాను. సో ఫైనల్గా అయితే మొబైల్లో షూట్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. సో మొబైల్లో షూట్ చేస్తున్నాను. నాకు తెలిసి వాయిస్ అయితే చాలా బాగా వస్తుంటుంది. సో మీరు ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి, వాయిస్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. సో నేను ఏమన్నానంటే బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. అండర్ 3,000 అంటే 2,500కి వస్తుంది మనకి మైక్ అయితే. సో మీకు ఇప్పుడు వచ్చే వాయిస్ అంతా కూడా మైక్లోంచి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొంచెం దూరంకి వెళ్ళి అయితే మీకైతే వాయిస్ 5 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను. సో వాయిస్ చూసారు ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఇంకొంచెం దూరంకి వెళ్తున్నాను అనమాట. సో వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్. మీరు చూస్తున్నది బాలు. సో మీరు చూసారా. సో ఫైనల్గా మీకు కొంచెం డిస్టెన్స్ అయితే వచ్చాను. మధ్యలో కొంచెం వాటర్ కూడా అయితే ఫ్లోట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వాయిస్ క్లియర్గా వస్తే ఆల్మోస్ట్ మీకు మంచిగా క్లియర్గా వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు తెలిసి. సో ఫైనల్గా నేనైతే రోడ్ పైన ఉన్నాను. మీరు చూస్తే లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంటుంది. సో ఇంత డిస్టెన్స్లో ఉండి నేనైతే మాట్లాడుతున్నాను. వాయిస్ అయితే మీకు క్లియర్గానే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఈ మైక్రోఫోన్ ఏదైతే క్రాస్ బీట్స్ ఉందో ఇది అన్నిటిని బీట్ చేస్తుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ఇలాంటి మైక్స్ని అయితే తీసుకోవచ్చు. మోస్ట్లీ ప్రజెంట్ అయితే అందరూ కూడా గ్రెనారో మైక్స్ని ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికి ఆల్టర్నేట్గా నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మీకు ఇప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు ఇక్కడ వింటున్న సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా? సౌండ్స్ మధ్యలో నేనున్న మధ్యలో వాటర్ అయితే ఫ్లోట్ అవుతూ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూపిస్తాను నేను మీకు, వాటర్ ఫ్లో అయ్యేది కూడా. సో మీకు ఇప్పుడైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంది. సో చుట్టుపక్కల ఉన్న వాయిస్ అంతా కూడా నాకు తెలిసి కొంచెం క్లియర్గా అయితే రెడ్యూస్ అయితే అయ్యి ఉంటుంది. అయితే యూస్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను వాటర్ కూడా. సో నేను ఎక్కడైతే ఉన్నానో సో ఇలా వాటర్ కూడా ఫ్లోట్ అవుతుంది అనమాట మధ్యలో, రైట్. సో ఈ మైక్ని మనం ఇలా లోపలికి కూడా పెట్టుకోవచ్చు, మనకు అంత తెలియకపోతే. సో లోపలికి ఇలా కూడా మనం లోపలికి ఇలా పెట్టేసుకొని కూడా మనం మాట్లాడవచ్చు. సో మామూలుగా డీజే మైక్ యూస్ చేయాలంటే ఆల్మోస్ట్ 20-30,000 పెట్టాల్సి వస్తుంది. సో దానికి ఆల్టర్నేటివ్గా బెస్ట్ మైక్స్ అని నేను చాలా సెర్చ్ చేసినప్పుడు నాకైతే ఈ మైక్ అయితే కనిపించింది. సో నాకు చాలా బాగా నచ్చింది, అందుకోసం ఈ మైక్ నేనైతే తీసుకున్నాను. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, మోర్ ఇన్ఫర్మేటివ్ కూడా ఉందనుకుంటున్నాను. సో తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఎవరైతే స్టార్టింగ్ బ్లాగర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ మైక్ చాలా ఉపయోగపడుతుంది. సో 2 మైక్స్ని యూస్ చేసుకొని మనం అయితే యూస్ చేయొచ్చు. ఇలానే 2 మైక్స్ని కనెక్ట్ చేసుకొని మనం అయితే యూస్ చేసుకోవచ్చు. కానీ అవసరం లేదు, ప్రజెంట్ ఒక మైక్ని యూస్ చేస్తున్నాను నేను. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మీరు చూసారనుకుంటున్నాను. సో తర్వాత యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనం స్టాప్ చేసేసుకోవచ్చు. మళ్ళీ 2 లైట్స్ అయితే వచ్చేస్తున్నాం. సో ఇది టుడేస్ వ్లాగ్ అయితే. ఇంకా వచ్చే మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ డెఫినెట్గా మనకు ఈ మైక్ తోటే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే లావేజర్ మైక్ యూస్ చేసి డబ్బింగ్ చెప్పడం అనేది ఇట్స్ టూ టైం టేకింగ్ ప్రాసెస్. అయితే మనం డైరెక్ట్గా మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం, డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తాం, అయిపోతుంది. సో ఎక్కువ టైం టేకింగ్ తీసుకోదన్నమాట. అందుకు మీకు ఎక్కువగా వీడియోలు అప్లోడ్ చేయాలి అంటే మనం షార్ట్ కట్ మెథడ్ని చూసుకోవడం బెటర్ అనమాట. సో దానికోసం అయితే నేనైతే ఈ మైక్ని సజెస్ట్ చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది వ్లాగ్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మైక్ ఉండాలి, మైక్ లేకపోతే అవ్వదు అది. సో మీరు డెఫినెట్గా తీసుకోవాలనుకుంటే ఈ మైక్ నేను సజెస్ట్ చేస్తున్నాను. క్రాస్ బీట్స్ మంచి మైక్, అండర్
2500 బెటర్ మైక్ అనమాట. థ్యాంక్ యూ. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. సో మీరు సపోర్ట్ చేస్తే అండ్ మోర్ ఎక్స్ప్లోరింగ్ మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని మీరు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ ప్లేసెస్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీ ముందైతే పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇంకొంచెం నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారంటే బెటర్ ప్లేసెస్ని మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. చాలా థ్యాంక్స్. సో హ్యాపీ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. డూ సపోర్ట్ మై ఛానల్. నేనున్న ప్లేస్ దగ్గర నుంచి మీకు వైబ్ అయితే చూపిస్తున్నాను. సన్సెట్ అవుతుంది అనమాట. అప్పుడే సన్సెట్ స్టార్ట్ అయింది. చూస్తున్నారా మీరు? సన్సెట్ స్టార్ట్ అయింది. చుట్టూ పీస్ఫుల్ వెదర్, ఎలాంటి టెన్షన్స్ ఏమి ఉండకుండా ఇంత పీస్ఫుల్ వెదర్ ఉంది. మీరు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తారా? దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. రైట్, దట్స్ ఇట్. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.